నమః. వృషభ రాశి వారికి భయంకరమైన సంఘటన ఎదురు కాబోతుంది. ఇది 100% జరుగుతుంది. వింటే కన్నీళ్ళు ఆగవు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వివాదాలకి చాలా వరకు కూడా దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని అనుకుంటారు. అలానే నిర్ణయాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఏదైనా ఒక దాని గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటే పూర్తిగా దాని గురించి తెలిసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. దీన్ని మాత్రం కొంతమంది ప్రతి చిన్నదాని గురించి కూడా చాదస్తంగా ఎక్కువ ఆలోచించేస్తారని అంటారు. కానీ ఈ రాశి వారికి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నచ్చదు. అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరులు బాధ పెట్టాలని అనుకోరు. తనైతే ఎంత సున్నితంగా ఉంటారో ఇతరుల మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుందనుకుంటారు. చాలా సందర్భాల్లో తిరస్కరించకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో డబ్బు విషయంలో కానీ ఏదైనా మాట విషయంలో కానీ కాదు అనలేక వీరు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలానే ఈ రాశి వారికి ప్రేమాప్యాయతలు అధికంగా ఉంటాయి. ఎంతో విశ్వాసంగా ఉంటారు. ఎవరైనా తమకు నమ్మి ఏదైనా విషయం చెప్పారంటే ప్రాణం పోయినా కూడా ఆ విషయాన్ని అయితే బయటకు రానివ్వరు. డబ్బు విషయంలో మాత్రం హుందాగా జీవించాలనే కోరిక అధికంగా ఉంటుంది. అలానే నలుగురిలో ఉన్నప్పుడు తమ గొప్పను చూపించుకోవాలని అనుకుంటారు. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి సౌందర్యానికి సంబంధించి అలానే కళలపైన ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారి జీవితంలో ఒక భయంకరమైన సంఘటన అయితే ఎదురు కాబోతుంది. దీనివల్ల వృషభ రాశి వారి జీవితంలో మార్పు అయితే ఏర్పడబోతుంది. ఈ సంఘటన వల్ల మీ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి కొన్ని ఫలితాలు అయితే చూడబోతున్నారు. అయితే దీని నుండి బయటపడడానికి మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. అయితే స్నేహితులు నమ్మి లేకపోతే కుటుంబ సభ్యుల మాటలు నమ్మి ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటిలో మాత్రం ఖచ్చితంగా మోసపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారు మాత్రం కేవలం వారి అవసరాలకే మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి పెట్టుబడుల విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించడం మంచిది. అలానే సమయంలో మీరు అనుకున్న విధంగా పెట్టుబడులు అంత అనుకూలంగా అయితే ఉండవు. కాబట్టి పెట్టుబడుల జోలికి వెళ్ళవద్దు. ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ యంత్రాంగాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల్లో అయితే మొదట కుటుంబ సభ్యుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారం అయితే అందదు. కానీ మీరు బాధపడవలసిన అవసరం అయితే లేదు. చివరి క్షణంలో వారు కూడా ఒప్పుకుంటారు. కాబట్టి వెనకడుగు వేయకుండా ప్రయత్నాలు అయితే వేగంగా ప్రారంభించండి. రాసేటువంటి కాంపిటేటివ్ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి లేదా ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరికొంత అధిక సమయం మీరు కేటాయించవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ సమయం చాలా వరకు మెరుగుపడుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ సమయంలో మీకు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో కాలంగా ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యలు తొలగిపోవడం వల్ల కొండంత భారం తీరిందనే భావన అయితే ఉంటుంది. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా ఉద్యోగాలు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమందిని నమ్మి ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క రహస్యాలు వారితో పంచుకోవడం అవి బయటకు రావడం లేదా కొంతమంది మీకు వెన్నుపోటు పొడిచి ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులకు మీ గురించి చెడుగా చెప్పడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో మాత్రం ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఈ సమయంలో కనుక మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే దానికి ఖచ్చితంగా మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే వృషభ రాశి వారి జీవితంలో ఒక మనిషి అయితే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ మనిషి మీకు నూతన పరిచయం ఉంటుంది.
తక్కువ కాలంలోనే మీకు దగ్గరయ్యి మీ యొక్క ఆర్థిక స్థితిని కానీ లేదా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ దెబ్బతీయడానికి అయితే ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. మరొక భయంకరమైన సంఘటన ఏంటంటే వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వాహనాల మీద బయటకు వెళ్ళేవారు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న వాహనాలకు మూగ జంతువులు అడ్డు రావడం లేకపోతే ఇతరుల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాహనాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ పరంగా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు అనేవి తొలగిపోవడం వల్ల ప్రశాంతత ఉంటుంది. తోబుట్టువులతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కానీ ఆర్థిక సంబంధిత వివాదాలు కూడా తొలగిపోతాయి. అలానే వృషభ రాశికి సంబంధించిన వారు వివాహ విషయాల్లో తాత్కాలికంగా వివాహ ప్రయత్నాలు వాయిదా వేసి ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేసుకొని మరలా వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. తొందరలోనే ఖచ్చితంగా 100% వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారి దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో ఎటువంటి మనస్పర్ధలు ఉండవు. దంపతులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న వివాదాలు కానీ లేకపోతే సంతానపర సమస్యలు ఉన్నాయో వాటిని కలిసి పరిష్కరించాలని అనుకుంటారు. రాజకీయ విషయాల్లో మాత్రం చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రాజకీయ పరంగా కనుక మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాహన ప్రమాదాలు అలానే మీపై ఉన్నటువంటి చెడు దృష్టి నరకల్ల ప్రభావం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని చేయండి. దీని కొరకు ఒక మచ్చలు లేనటువంటి కోడిగుడ్డును తీసుకోండి. ఈ పరిహారం కేవలం అమావాస్య రోజు లేదా ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మచ్చలు ఉన్నటువంటి కోడిగుడ్డు అస్సలు పరిహారానికైతే పనిచేయదు. దానికి కాటుకతో ముక్కు చెవులు కళ్ళు గీయండి. ఒక మనిషి రూపాన్ని గీసిన తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చి ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాని నుండి కుడి చేతి వైపుగా 3 సార్లు దిష్టి కింద తీసి ఆ కోడిగుడ్డుని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి విసిరివేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఎంతటి నరదిష్టి అయినా అలానే ఎంతటి ప్రమాదం అయినా కూడా మీ దరికి కూడా చేరదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పరిహారానికే కదా పాడేసేదే కదా అని మీరు మచ్చలు ఉన్నటువంటి కోడిగుడ్డుతో కనుక చేసినట్లయితే మీకు సమస్యలు అనేవి మరింత పెరిగిపోతాయి. కొంతమంది తెలిసి తెలియక ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అస్సలు అలాంటి పనులు అయితే మాత్రం చేయకండి. అలానే ఈ సమయంలో కుదిరినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం, ఒకవేళ వీలుబాటు ఉన్నవారు ఖచ్చితంగా తిరుపతి వెళ్ళడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.